ఏదైనా వాక్యము యోమ్ దెబిరేం 19వ తారీఖు 8వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. మేకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకోవద్దు. ఈ లోకంలో ప్రాముఖ్యంగా మనం చూస్తే ఈ కుటుంబ విషయాలు ఫ్రెండ్స్ అంటూ ఫ్రెండ్స్కి షేర్ చేసేస్తూ ఉంటుంటారు, ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంటాయి. రహస్యాలు ఎవరికి చెప్పేసుకుంటారంటే ఫ్రెండ్స్కి చెప్పేసుకుంటారు, తల్లిదండ్రులకి చెప్పరు రహస్యాలు. ఈ పిల్లలు ఫ్రెండ్స్కి చెప్తుంటారు. అలాగే తల్లిదండ్రులు కూడా భార్యాభర్తలు ఉంటారు. ఆ భర్తకి ఏదో అవసరత ఉంటుంది, లేదా ఏదో ఇబ్బంది ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, లేదా ఏదో ఉంటుంది. అది పట్టుకెళ్ళి ఎవరు చెప్తారు? ఫ్రెండ్స్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి చూపించేసుకుంటున్న వాళ్ళు ఉంటుంటారు చాలా. అలాగే ఆ స్త్రీ ఉంటుంది, ఆ స్త్రీకి ఏదో ఇబ్బందో ఏదో ఉంటుంది, అది భర్తకి చెప్పదు, పిల్లలకి చెప్పదు, ఇంటి పక్క వాళ్ళకి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఇలాగ చెప్పడం వల్ల ఎప్పుడైతే కుటుంబానికి తప్ప ఈ యొక్క థర్డ్ పార్టీ అంటారు, మూడవ వ్యక్తికి ఈ విషయం వెళ్తుందో, ఈ విషయం ప్రపంచం అంతా చుట్టూ వచ్చేసి ఎవరికి తెలియదో వాళ్ళ దాకా వెళ్ళిపోతుంది. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు ప్రేమలు కోల్పోతారు. అయ్యో, నేను నా కుటుంబాన్ని ఇంత ప్రేమించానే, ఈ ముఖ్యమైన విషయం నాకు చెప్పలేదే, అంటే నేను ఇంట్లో మనిషిని కానన్నమాట, నాకు విలువ లేదన్నమాట అనుకుని వాళ్ళు కుమిలిపోతుంటారు. ఇంకా ఏ విధమైన సహాయము చేయలేరు. కాబట్టి మొట్టమొదట నీకు ఆనందం వచ్చినా సంతోషం వచ్చినా ఏది ఏమైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడు. ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చేది దేవునికి. దేవుని తర్వాత నీ కుటుంబం, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, వాళ్ళకి వచ్చి నీ బాధ చెప్పుకోవాలి, నీ ఆనందం చెప్పుకోవాలి, నీ సంతోషం చెప్పుకోవాలి, నీ అవమానం చెప్పుకోవాలి, అవి వాళ్ళకి పంచుకోవాలి. ఒకవేళ వాళ్ళు దేవుళ్ళో సరిగా లేరు అనుకోండి, ప్రార్థనా మందిరంలోకి వెళ్ళిపోయి నిన్ను ప్రేమించే ప్రార్థనాపరులు, ఆత్మ సంబంధమైన వాళ్ళు, సంఘ కాపరీస్ లేదా సంఘంలో ఉన్న పాస్టమ్ గారు వాళ్ళకి ఆ విషయాలు చెప్పుకున్నప్పుడు అవి ఆదరించబడతాయి. అంతేగాని చాలామంది కుటుంబ విషయాలు, రహస్యాలు, సీక్రెట్స్ పట్టుకెళ్ళి వాళ్ళకి చెప్పేస్తారు. వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. ఇదిగో నువ్వు నాకు పలానా విషయం చెప్పావు కదా, అది చెప్పేస్తాను, నాకు కావాల్సింది ఇచ్చాని డబ్బు, బంగారం, వెలగల వస్తువులు. ఏమో కొంతమంది వారి జీవితాలను సైతం నాశనం చేసేసుకుంటారు. ఎంత భయంకరం! ఎవరిని నమ్మద్దు. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే నీ దేవుడని యెహోవాను నమ్ముకోవాలి. దేవుణ్ణి తప్ప మనం ఎవరిని నమ్మకూడదు. నువ్వు ఏదైనా చెప్పాలంటే దేవునికి మాత్రమే నీ విషయాలు చెప్పాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.